ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏరు ఉత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆదివాసీల ఆచార వ్యవహారాలు తెలిసేలా 2 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రదేశాల్లో ఆదివాసీల వస్తువులు, కట్టడాలు, వంటకాలతో పల్లె తరహాలో ఏర్పాటు చేశారు. పర్యాటకుల సందర్శనకు బొజ్జిగుప్ప, కిన్నెరసాని, బెండపాడుతో పాటు ఐటీడీఏ గిరిజన మ్యూజియంలో గోదావరి తీరంలో విడిది గృహాలను, ఆదివాసీ వంటకాలను వడ్డించేలా ఏర్పాట్లు చేశారు. నదీ విహారానికి బోట్లు అందుబాటులో ఉంచారు. తీరంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్టేజ్ సిద్ధం చేశారు. స్నానఘట్టాల ప్రాంతంలో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసి ఆదివాసీల వస్తువులు, వంటకాలను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల మహిళల ద్వారా విక్రయించేందుకు స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇదే విషయమై గోదావరి నది ఒడ్డున ఏర్పాటు చేసిన క్యాంపు నుండి మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు పర్యాటక శాఖని అభివృద్ధి చేసేందుకైతే ఇటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఏదైతే పర్యాటక ప్రదేశాలను సెలెక్ట్ చేసుకుంటూ దానిని డెవలప్మెంట్ చేసే పనిలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయానికి సంబంధించి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలలో కొన్ని ఏర్పాట్లు కూడా ఇటు పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ ముందడుగు వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు ఏరువాక అనే ఒక ప్రోగ్రామ్ తోటి ఇటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏదైతే పర్యాటకానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాలని గుర్తించి అక్కడ వాటిని డెవలప్మెంట్ చేస్తూ ఏదైతే ఇటు పర్యాటకుల్ని అదేవిధంగా జిల్లా ప్రజలకు తెలిసే విధంగా ఇటు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు భద్రాచలానికి ఏదైతే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా అనేక ప్రాంతాల నుంచి కూడా రోజుకి వేల మంది ఇటు భక్తులు అయితే వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆహ్లాదం పొందేందుకు కొన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఏదైతే భద్రాచలానికి సంబంధించి భద్రాచలం ఏదైతే గోదావరి కరకట్టని ఆనుకొని ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఇక్కడ ఏదైతే ఇటు హట్స్ని ఏర్పాటు చేశారు. ఈ హట్స్లో 2 బెడ్స్, 3 బెడ్స్ అదేవిధంగా 4 బెడ్స్ మూడు రకాలైనటువంటి ఈ యొక్క హట్స్ని అయితే ఇటు జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఒక వ్యక్తికి వచ్చి 500 రూపాయలు ఇక్కడ ఛార్జ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క 500 రూపాయలకు సంబంధించి చిన్న హట్స్కి సంబంధించి 2, అదేవిధంగా పెద్ద హట్స్కి సంబంధించి 3, 4 ఈ విధంగా ఉండేటట్టయితే వీరు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు సంబంధించి ఏదైతే ఆటవిడుపు ఉండేందుకు ఆర్చరీ కావచ్చు, లేకపోతే ఇటు విజువల్స్లో చూసుకుంటే ఆర్చరీ గేమ్స్ కావచ్చు, లేకపోతే ఫైర్ క్యాంప్ కావచ్చు, లేకపోతే బ్యాడ్మింటన్ ఈ విధంగా వీళ్ళు ఇక్కడ నైట్ పూట ఆడుకోవడానికి కూడా అనువుగా ఉండే విధంగా వీళ్ళు ఇక్కడ అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే మనం చూసుకుంటే ఏదైతే ఈ సోలార్ ల్యాంపుల మధ్యలో ఈ యొక్క స్టాల్ అయితే ఉండబోతుంది, ఈ యొక్క క్యాంపు ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే మానవ జీవితంలో ఎక్కువ ఇంపార్టెన్స్ అయినటువంటి మొబైల్స్కి సంబంధించి కూడా ఛార్జింగ్ ఒక కేంద్రాన్ని వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వారు చలి తీవ్రత అధికంగా ఈ భద్రాద్రి జిల్లాలో రోజుకి చలి తీవ్రత పడి రోజుకి దాని డిగ్రీస్ పడిపోతున్న నేపథ్యంలో ఇక్కడ వచ్చిన వారు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడ ఏదైతే తెప్పోత్సవానికి సంబంధించినటువంటి హంస వాహనం అనేది ఆ విధంగా ఈ యొక్క గోదావరిలో తిరిగే పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడికి వచ్చినటువంటి భక్తులు నేరుగా ఇక్కడికి ఏదైతే ఈ హాట్స్కి రావడం, ఇక్కడ స్టే చేసే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో కూడా ఈ యొక్క హట్స్ని ఏర్పాటు చేశారు. దీంతో లాస్ట్ ఇయర్ అయితే ఇంకా కిచెన్ ఏదో బ్యాంబో కిచెన్ సెట్ అక్కడ ఉన్నటువంటి కిచెన్ సెట్ కూడా వేశారు. కానీ ఏదైతే గత సంవత్సరం చూసుకుంటే ఈ పర్యాటకులు ఎక్కువ దీనిని ఆదరించకపోవడంతో ఈసారి దీన్ని మరికొంత అభివృద్ధి చేసి ఈ యొక్క పర్యాటకుల దగ్గర వారిని ఆకర్షించేందుకైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో మనం చూసుకుంటే హట్స్ రేటు అధికంగా పెట్టారంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కొంచెం ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈసారి మాత్రం ప్రతి ఒక్కరికి ఒక పర్సన్కి 500 రూపాయలుగా కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇక్కడికి వచ్చినటువంటి వారు ఒకవేళ ఫుడ్ కావాలని చెప్తే ఆర్డర్ చేస్తే వారు తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ కూడా ఇచ్చే ఏర్పాట్లను కూడా జిల్లా అధికారులు చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఇటు హట్స్ కావచ్చు, లేదు అనుకుంటే ఇటు దుమ్ముగూడెంలో వచ్చేసి బొజ్జిగుప్పలో ట్రెక్కింగ్ కావచ్చు, లేకపోతే చంద్రగొండ మండలంకి సంబంధించి చంద్రగొండలో ఏదైతే బెండాలపాడులో అక్కడ గుట్టకు సంబంధించినటువంటి ట్రెక్కింగ్, అదేవిధంగా పాలవంచలో శ్రీనివాసగిరికి సంబంధించినటువంటి అక్కడ ట్రెక్కింగ్ కావచ్చు, లేకపోతే కిన్నెరసానికి సంబంధించి అక్కడ కూడా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ విధంగా మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం ఒక 7 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని ఆ 7 ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తూ ఏదైతే ఇటు జిల్లాకు వస్తున్నటువంటి పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క తెప్పోత్సవానికి వచ్చేటటువంటి
భక్తులకు నదీ హారతి కావచ్చు, లేకపోతే తెప్పోత్సవం, అదేవిధంగా ఉత్తరాధార దర్శనంతో పాటు పర్యాటకంగా అంటే ఆహ్లాదాన్ని అందించేందుకైతే ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.